నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో అంటే నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ అనుకుంటా మనం ఒక ప్రెడిక్షన్ మీరు తెలియజేశారు. ఇట్లా ఈ వార్స్ జరుగుతున్నాయి, ఇరాన్ యుఎస్ఏ మధ్యన జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఆగినా కూడా మళ్ళీ ఇది తీవ్ర స్థాయిలో జరుగుతాయని చెప్పి తెలియజేశారు గురుగారు. ఒక్కసారి ఆ వివరాలు అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తే మనకు అట్లానే కనిపిస్తుంది కదా, సో ఇవి ఇంకా ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు, ఒకసారి చెప్తారు? తప్పకుండా అండి. ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. ప్రపంచ దేశాలకి మనం కొన్ని రకాల అంటే యుద్ధరంగ సంబంధంగా అవునండి చూస్తూ 5 వింతలు జరుగుతాయి అనుకున్నాం, అందులో ఇప్పటికి 2-3 వింతలు కూడా జరిగాయి. అవును గురుగారు. ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఇరాన్కి అలాగే యుఎస్ఏ అమెరికాకి యుద్ధం జరుగుతుందా అన్న నేపథ్యంలో ఉన్నాము. యుద్ధం జరుగుతుందంటారా లేకపోతే ఆగిపోతుందా? ఏవైనా మీకు ప్రెడిక్షన్ అనేది తెలుస్తుందా? ఈ విషయాలు ఒకసారి చెప్తారు? తప్పకుండా అండి. యుద్ధము కొన్ని రోజులు జరిగి ఆగడం, మళ్ళీ ఆగడం అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యని గట్టి పోరే ఉంది. ఈ పోరులో ఖచ్చితంగా 100% ఇరాన్ అమెరికా మీద అణుబాంబు వేసే ప్రయత్నం కూడా చేస్తుంది, వేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కారణం శని కనుక మీరు ఒకసారి హిరోషిమా నాగసాకి మీద అనుప్రయోగం జరిగినటువంటి సంవత్సరాన్ని కనుక తీసుకుంటే అప్పుడు శని మిథునంలో ఉన్నాడు. అప్పుడు ఉండేటువంటి శని యొక్క నక్షత్రాలని మిగతా గ్రహాలు అంటే శనిని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు అంటారు, ముండేన్ ఆస్ట్రాలజీలో ఉంటుంది. దాన్ని మనం ముండేన్ ఆస్ట్రాలజీలో మనకి మహర్షులు చెప్పినటువంటి ఫార్ములాస్ ఏమిటి అంటే, ఒకటి రాశి చక్రము, సర్వతోభాద్ర చక్రము, అదేవిధంగా మనకి కూర్మచక్రం 3 తీసుకుంటాం. 3 తీసుకొని ప్రపంచ పటాన్ మీద ఈ కూర్మచక్రాన్ని అప్లై చేసి ఏ నక్షత్రాలు ఏ దేశాలకి సంబంధం ఉంది అని మీరు కనుక చూసుకున్నట్లయితే జపాన్ దేశానికి మిథున రాశిలో ఉండే నక్షత్రాలకి సంబంధం ఉంటుంది, జపాన్కి. ఓకే, ఆ రకంగా ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాల మీద శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు, కొన్ని నక్షత్రాల మీద కొన్ని పాప ఫలితాలు, యుద్ధ సంబంధించిన ఫలితాలు వస్తున్నప్పుడు పంచగ్రహ కూటములు ఇప్పుడు ఈసారి వచ్చింది. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఎప్పుడూ కనీ విని ఎరుగునటువంటిది 3 సార్లు ఒకే సంవత్సరంలో రావడం. ఇప్పుడు నిన్న మనకి 18-19 జనవరి మాసంలో, అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో 18, 19, 20 ఈ తారీఖుల్లో రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా యుద్ధ సంబంధించిన వాటి వైపు తీసుకెళ్తుంటుంది. అయితే కొంతకాలం ఏమైపోతుందంటే, అమ్మో ఇది దీనివల్ల భారతదేశానికి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు, కానీ మిగతా దేశాలకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాం, ఇది ఆగినట్టున్నా మళ్ళీ ప్రారంభం అవుతుంది. అప్పుడు అక్కడ ఆగిపోయింది అనుకున్నారు, కానీ మళ్ళీ ప్రారంభం అవుతుందని చెప్పాము. కారణం ఏమిటి అంటే, మనకి ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా 3 సార్లు పంచగ్రహ కూటమి వస్తుంది అనేది కూడా అందులో మెన్షన్ చేశాం. బికాజ్ ఆఫ్ మార్స్ ఎప్పుడైతే మీకు కుంభరాశిలోకి ఎంటర్ అయ్యాడో ఇది బీభత్సంగానే ఉంది. అంటే చిన్న స్థాయిలో అయితే అవ్వదండి, చాలా పెద్ద స్థాయిలోనే అవుతుంది. దీనివల్ల కొంతమందికి లాభం కూడా ఉంటుంది. ఎటువంటి వాటికి లాభం ఉంటుంది అంటే, ఇప్పుడు మొన్న మనకి గోల్డ్ రేట్ పెరిగి మళ్ళీ తగ్గింది, ఇప్పుడు మళ్ళీ విపరీతంగా పెరుగుతాయి. గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతుంది మళ్ళీ. అంటే ఎవరైతే అయ్యో అప్పట్లో ఎక్కువలో కొన్నాను, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదా అమ్మేయడానికి అని అనుకునేటువంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త. మరి జాగ్రత్తలు ఏమిటి అంటే, కొన్ని దేశాల మీద అనుప్రయోగం కూడా జరగనుంది దీనివల్ల. అందులో అది కూడా చెప్పాము ఆల్రెడీ, అణుకు సంబంధించింది జరుగుతుంది. కొన్ని దేశాలకి ఫుడ్ లేక ఇంకొన్ని దేశాలు ఆ ఫుడ్ని సప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫుడ్ సంబంధించింది, అయ్యో ఏమిట్రా బాబు ఏమి ఇదేంటి పరిస్థితి అనేటువంటి వాటికి కూడా వెళ్ళవలసి వస్తుంది. అయితే దీనివల్ల గోల్డ్, సిల్వరు అంటే మెటల్స్ పెరుగుతాయి బాగా. ఆయిల్ రేట్ బాగా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ యుద్ధ సంబంధించిన వాటి మూలంగా మనం ఆల్రెడీ గతంలో అంటే ఈ పరాభావనామ సంవత్సరం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే పరాభావనామ సంవత్సరం ముందే జరుగుతుంది. ఇది ఎలా ఉండబోతుంది అంటే, ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరుగుతాయి. ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగి ఇప్పుడు మనకి చూడండి, అంటే ముందు జరగబోయే విషయాలు చెప్తున్నాను. ఈ సాఫ్ట్వేరు ఏఐ అనేటువంటిది క్యాప్చర్ చేసింది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నింటినీ కూడా. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా
ఇంకా రాను రాను స్లోగా వ్యవసాయంలో దిగుతారు. ఓకే. మీరు చూస్తారు చాలామంది ఈ సాఫ్ట్వేర్నే వ్యవసాయంలోకి వచ్చిన సాఫ్ట్వేర్ వ్యవసాయం లీజుకి తీసుకుంటాడో సొంతంగా ఉంటుంది ఏదో ఒకటి అట్లా జరగనుంది. అంటే ఎప్పుడు గురుగారు ఈ పరిస్థితి? ఇవన్నీ కూడా ఈ పరాభవన సంవత్సరం ఈ ఇయర్లో మొత్తం చూస్తాం మనం. ఓకే. అయితే ఈ వారు మాత్రం చిన్న స్థాయిలో ఉండదు, చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. అయితే దీని మూలంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశాలు ఏమిటంటే మనకి సౌదీ రిలేటెడ్ అంటే ముస్లిం దేశాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అమెరికా కొంత ఎఫెక్ట్ అవుతుంది. మన ఇండియాకి కొంత ఎఫెక్ట్ అయ్యాం, కానీ పెద్ద ఎఫెక్ట్ అయితే ఇండియాకు ఉండదు. ఇండియా ఈజ్ ది సేఫెస్ట్ ప్లేస్గా ఫీల్ అవుతారు తర్వాత. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆయిల్ రేట్స్ షేర్ మార్కెట్స్లో కొనుక్కునే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మళ్ళీ గోల్డ్ కొనడానికి. పెరిగితే అమ్మేసేయడానికి మాత్రమే. అర్థమైందా? ఎవరైనా కొనేసుకోవాలనుకుంటే ఈ 2 రోజుల్లో కొనుక్కోవడం బెస్ట్, మళ్ళీ పెరుగుతుంది రేటు ఓకే అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇంకా హై రేంజ్కి వెళ్ళిపోతుంది అంటారు గోల్డ్. హై రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ వార్ కనీసం చాలా కాలం ఉందండి. ఇది ఏదేదో 1 రోజు 2 రోజులు ఆగదు. ఓకే. ఈ యుద్ధం ఏంటంటే ఒకదానికోటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క దేశం కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం గతంలో కూడా ఒకసారి అనుకున్నాం బంకర్స్లో దాక్కునే పరిస్థితి వస్తుంది అని. గుర్తుందా మీకు? అవును గురుగారు. ఇప్పుడు బంకర్స్లో దాక్కునే పరిస్థితి, బంకర్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే అసలు ఒక బాంబు వేస్తే భూమి లోపల 70 ఫీట్ల లోపల ఉండే వ్యక్తి కూడా అటాక్ అవుద్ది. అట్లాంటివి ఉన్నాయి. అలాంటివి ఎందుకు వేస్తారంటే కొన్ని అనుసంబంధించిన సంపదలంతా భూమి లోపల దాచిపెడతారు. వాళ్ళు కనుక దాన్ని తెలుసుకొని ఆ బాంబు అక్కడ వేస్తే ఇది కూడా మొత్తం స్మాష్ అవ్వాలనేటువంటి దాంతో. కాబట్టి ఇది కొంచెం తీవ్ర స్థాయిలోనే ఇది కలగనుంది. కాబట్టి వీలైనంత మట్టుకు క్యాష్ చేతిలో పెట్టుకొని ఉంచుకోండి. మన గతంలో కూడా చెప్పాము. ఎందుకంటే ఇది ప్రధానంగా టెక్నాలజీ మీద దెబ్బ కొడుతుంది. ఈ యొక్క యుద్ధం వల్ల ఏమవుతుందంటే మనకి చూడండి ఒక్కోసారి మనకి శాటిలైట్స్ పాడవడం వల్ల, లేకపోతే మనకి టెక్నాలజీ రిలేటెడ్గా ఏవైతే మనకి ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏమనుకుంటాం ఏముందిలే బ్యాంకులో ఉందిలే వెళ్ళిపోయి తెచ్చుకోవచ్చు, లేకపోతే స్కాన్ చేసి కార్డుతో నేను కొనుక్కుంటాను అనుకుంటాను. కానీ ఒక్కసారి మనకి శాటిలైట్స్ కనుక 2-3 డేస్ ఆగిపోతే పరిస్థితి ఏమిటి? అప్పుడు ఏంటి అసలు డబ్బులు ఉండవు. అందుకని నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఉన్న డబ్బులో ఎంతో కొంత మీరు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి దయచేసి. బికాజ్ ఆఫ్ ఇప్పుడు రాబోయేటువంటి సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు. ఎప్పుడైతే జూపిటర్ ఇస్ ది కార్క్ ఆఫ్ రాజు అవుతాడో జూపిటర్ యొక్క స్థితి పూర్తిగా పాడైపోయింది. సస్యశ్యామలం లేదు, గడిదిగుడ్డు లేదు, ఇబ్బందులు వస్తాయి అనవసరంగా. అంటే ఈ సిగ్నల్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ ఫ్లైట్ల వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ దాడులు కూడా ఫ్లైట్ల వల్ల ఎక్కువ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్ దాడులు ఎక్కువ వింటాం. ఆర్ జలరాశి అంటే మనకి చూడండి ఒక్కోసారి లోపల నుంచి వెళ్తుంది, కొన్ని ఉంటాయి వాటిని యుద్ధ సంబంధించిన వాటిని వాడతారు. అలాంటి వాటి వల్ల కొంత ఇవి జరగడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే, కాబట్టి నేను చెప్పే సజెషన్ ఒకటే, లాభ పొందాలనుకునేవాడేమో బంగారం, మెటల్స్, భూములు కొనుక్కోవడం బెస్ట్ ఈ టైంలో. అదేవిధంగా అమెరికా అంటే మనకి చూడండి ఇప్పుడు కొన్ని విదేశాల్లో ప్రధానంగా ఏవైతే కోవిడ్ దేశాలు ఇట్లాంటివి ఉన్నాయో ముస్లిం దేశాల్లో ఉండేటువంటి ఇండియన్స్ వీలైతే వచ్చేయడం బెస్ట్ ఈ టైంలో. ఎందుకంటే చాలా డ్రాస్టిక్గా ఇబ్బంది కలగనుంది. సో ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంకా బయట ఉన్నామండి మేము రాలేము అక్కడ సెటిల్ అయిపోయాం అనుకునేటువంటి వాళ్ళు చండీ వినండి. చండీ వినడం, చండీ పారాయణం చేసుకోవడం, లేకపోతే ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోవడం. ఎందుకంటే రాహుతో కూడినటువంటి ఏమైపోయాయి అంటే కాలసర్పయోగంలోకి వెళ్ళిపోయాయి గ్రహాలన్నీ. కాలసర్పయోగంలోకి వెళ్ళినప్పుడు తీవ్రంగా ఉంటుందండి. అది 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని నెలల తరబడి సాగుతుంది. ఇది నెలల సంవత్సరాల తరబడి తాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి చాలా లెంతీ ఇది జరగనుంది. మధ్యలో ఒకసారి ఆగినా మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే బంగారం అప్పట్లో ఎక్కువలో కొనేసాం, 180 దగ్గర కొన్నాం,
మనకు 140కి 150కి వచ్చేసింది అనుకునేటువంటి వారికి మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది షేర్ మార్కెట్ గురుగారు ఏమైనా క్రాష్ అవుద్దండి. మనం గతంలో చెప్పాము ఒకసారి ఆల్రెడీ అయింది. మన గతంలో షేర్ మార్కెట్ క్రాష్ అవుద్దని చెప్పాము, ఖచ్చితంగా అక్కడ అయింది. మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ చూపిస్తుంది అంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో పెట్టుబడి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు గతంలో మనకి ఎట్లా అంటే అప్పుడు ఒకసారి గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుందని పెరిగింది, సిల్వర్ అయితే 4 రెట్లు అయింది. అవును, ఆ పెరిగే క్రమంలో ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం చేశారంటే ఇంకా విపరీతంగా కొనేసరికి ఒకసారి డౌన్ అయ్యేసరికి ప్యానిక్ అయిపోయారు. అయ్యో ఏంటి మనం ఏం చెప్పాము అప్పుడు, లేదు మళ్ళీ పెరుగుతుంది, ఏం టెన్షన్ పడద్దని చెప్పాము. దిస్ ఈజ్ ద టైం, మళ్ళీ పెరుగుతున్న టైము. అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లా అయితే కనుక బాగా పనిచేస్తుంది అంటే. పెరిగి ఏం లేదు, కొంచెం మంచి రేట్ వచ్చింది అన్నప్పుడు తీసేస్తే ఆ నష్టం నుంచి బయటపడతాడుగా. డెఫినెట్గా ఒక్కసారిగా అంత పెరిగింది, ఒక్కసారిగా తగ్గేసరికి కొన్ని వేల కోట్లు ఆవిరైపోయినట్టు అయిపోయింది. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎవరో ఒక 10 కోట్లు పెట్టి గోల్డ్ కొన్నాడండి, అందులో ఒక 20% తగ్గితే ఎంత, 2 కోట్లు. ఒక్క రోజులో 2 కోట్లు ఎట్టిపోయాయి. అవును, అలాగే 2 కోట్లు ఎట్టిపోయాయి అంతే, రేటు తగ్గిపోయింది. అట్లా ఉండే స్థితి చూసిన వాళ్ళకి మళ్ళీ దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని కరెక్ట్గా కనుక వీళ్ళు వినియోగించుకోగలిగితే చక్కగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.